దావోస్ దృక్పథం ఏపీ ప్రగతికి సరికొత్త ప్రస్థానం. వ్యూహకర్తగా చంద్రబాబు నాయుడు నాటిన విత్తనం నేడు లోకేష్ ఆధునిక దౌత్యంతో మహావృక్షంగా మారుతోంది. 1990ల నాటి గ్లోబల్ బ్రాండింగ్ నుంచి 2026 నాటి వ్యూహాత్మక భాగస్వామ్యాల వరకు ఆంధ్రప్రదేశ్ ప్రయాణం ఇప్పుడు ప్రపంచ వేదికపై ఒక పాఠంగా మారుతోంది. రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఇటీవల చేసిన ట్వీట్ మరియు ఆయన వెలువరించిన సుదీర్ఘ కథనం కేవలం ఒక పర్యటన వివరాలు మాత్రమే కాదు, అవి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక భవిష్యత్తుపై గీసిన ఒక బ్లూ ప్రింట్. 1990వ దశకంలో అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు దావోస్ వేదికను అన్వేషించి భారతదేశం వైపు ప్రపంచ దేశాలు చూసేలా చేయడంలో కీలక పాత్ర పోషించారు. నేడు అదే వేదికపై లోకేష్ తనదైన ముద్ర వేస్తూ మారుతున్న ప్రపంచ క్రమానికి అనుగుణంగా రాష్ట్ర ప్రయోజనాలను ఎలా కాపాడుకోవాలో వివరించారు. లోకేష్ తన విశ్లేషణలో ఒక వాస్తవిక దృక్పథాన్ని ఆవిష్కరించారు. సాధారణంగా ప్రభుత్వాలు దావోస్ పర్యటనలను కేవలం కొన్ని లక్షల కోట్ల రూపాయల ఒప్పందాలు లెక్కలతో కొలుస్తాయి. కానీ లోకేష్ దృష్టిలో దావోస్ అంటే నాలెడ్జ్ ఎక్స్చేంజ్ సెంటర్. ప్రపంచవ్యాప్తంగా వ్యాపార పోకడలు, సరికొత్త సాంకేతిక ఆవిష్కరణలు, వివిధ దేశాల విధాన నిర్ణయాలు ఏ దిశగా సాగుతున్నాయో తెలుసుకునే అత్యున్నత వేదిక ఇది. లోకేష్ వ్యాసం ప్రకారం ఇన్వెస్టర్లతో సంబంధాల నిర్మాణం అనేది ఒక నిరంతర ప్రక్రియ. నేడు మనం చూస్తున్న గూగుల్ ఏఐ హబ్ లేదా భారీ ఇంధన ప్రాజెక్టులు ఒకే రోజులో కుదిరినవి కావు. అవి దావోస్ వంటి వేదికలపై పదే పదే చర్చలు జరపడం వల్ల కలిగిన ఫలితాలు. అంచనాల పరీక్ష, అడుగుల స్పష్టత, అజంప్షన్స్ టెస్టెడ్ అండ్ ద రైట్ క్వశ్చన్స్ ఆస్క్డ్. అంచనాలను పరీక్షించడం, సరైన ప్రశ్నలు అడగడం. లోకేష్ రాసిన ఈ వాక్యం ఆయన పరిణతిని సూచిస్తోంది. ఆంధ్రప్రదేశ్ గురించి అంతర్జాతీయ పారిశ్రామిక వర్గాల్లో ఉన్న సానుకూలతలు మరియు సందేహాలను నేరుగా ముఖాముఖి చర్చల ద్వారా నివృత్తి చేయడం ఈ పర్యటన ప్రధాన ఉద్దేశం. గ్లోబల్ సీఈఓలు అడిగే క్లిష్టమైన ప్రశ్నలకు ధీటుగా సమాధానం చెప్పడమే కాకుండా రాష్ట్రానికి ఏం కావాలో ఖచ్చితత్వంతో అడగడం ద్వారానే నాణ్యమైన పెట్టుబడులు వస్తాయని ఆయన బలంగా విశ్వసిస్తున్నారు. నవ్యాంధ్రకు క్వాంటం భవిష్యత్తు. చంద్రబాబు నాయుడు గారి హయాంలో హైదరాబాద్ ను ఐటీ హబ్ గా మార్చిన విజన్ 2020 లాగే ఇప్పుడు విజన్ 2047 దిశగా పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారు. కేవలం సాఫ్ట్వేర్ కాకుండా ఏఐ, క్వాంటం కంప్యూటింగ్, సెమీ కండక్టర్స్ రంగాల్లో ఏపీని గ్లోబల్ డెస్టినేషన్ గా మార్చడం, పారిశ్రామికవేత్తల అవసరాలకు తగ్గట్టుగా విధానాలను ఎప్పటికప్పుడు సరళీకరించడం. ఏపీ అంటే కేవలం రాయితీలు ఇచ్చే రాష్ట్రం కాదు, ఇక్కడ వ్యాపారం చేయడం అంటే ప్రపంచంతో పోటీ పడడం అనే సంకేతాన్ని పంపడం. నారా లోకేష్ తన రైటప్ లో చెప్పినట్లుగా దావోస్ 2026 అనేది ఆంధ్రప్రదేశ్ ప్రగతి ప్రయాణంలో ఒక కీలక మలుపు. 1990లలో చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించిన గ్లోబల్ జర్నీని నేడు లోకేష్ ఆధునిక సాంకేతికత మరియు వ్యూహాత్మక ఆలోచనలతో శిఖరాగ్రానికి చేరుస్తున్నారు. కేవలం రాజధాని అమరావతి నిర్మాణం మాత్రమే కాదు, రాష్ట్రంలో ప్రతి యువకుడికి అంతర్జాతీయ స్థాయి అవకాశాలు కల్పించడమే ఈ దావోస్ పర్యటన పరమార్థంగా కనిపిస్తోంది. వారసత్వం వన్నె తేవడమే కాదు, అది సరికొత్త చరిత్రను సృష్టించే దిశగా లోకేష్ అడుగులు వేస్తున్నారు.